హలో అండి. ప్యాంట్కి మనం అడింకాలు ఇది ఇన్సెట్ జాయింట్ అంటాం కదా. దీన్ని మనం ముందుగానే పగలగొట్టుకోవాలి. దీన్ని ఎలా పగలగొట్టాలి అంటే ముందు దీన్ని బాగా హీట్ ఎక్కాలి, క్లాత్ వేడి ఎక్కాలి. హీట్ మీద ఇలా సాఫ్ చేసి తర్వాత మోకాల కాడ నుంచి పైకి దీన్ని లాగి ఇలా బెండు కొట్టాలి. ఇలా లాగి 2 సార్లు ఇలా బాగా బెండు కొడితే ఇది వదిలేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఖర్చు పగలగొట్టాలి. ఇలా చేయడం వల్ల ప్యాంటు వదిలేస్తుంది పట్టుకోకుండా. ఇక్కడ బాగా మనం షేప్ పెడతాం కాబట్టి బ్యాక్ 2.5-3 అంగుళాలు ఫ్రంట్ కంటే ఎక్కువ పెడతాం కాబట్టి ఇలా బెండ్ కొట్టాలి. బెండ్ కొడితే వదిలేస్తుంది, లేకపోతే మెలికలు తిరగడం పట్టుకోవడం జరుగుతుంది. ఇలా వదిలేస్తుంది. ఇలా చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ప్యాంట్ స్టిచ్చింగ్ అయింది. ప్లెయిన్ ప్యాంటు, బాటమ్ హెమ్మింగ్. చూడండి, ఇక్కడ ఈ 2 జాయింట్లు కలవాలి. ఈ 2 జాయింట్లు కలవకపోతే ప్యాంటు తొడిగినప్పుడు ఏదో ఒక కాలు కొంచెం సైడ్కి పడతా ఉంటది. 2 జాయింట్లు కలపాలి. ఖర్చులు పట్టేటప్పుడు లోపల కూడా బ్యాలెన్స్ గా చక్కగా రెండింటికి సమానంగా ఉండాలి. సీట్లో కూడా 2 ఖర్చులు కరెక్ట్ కలవాలి. అప్పుడే నీట్గా ఉండేది, తేడా రాకూడదు. పోతే పల్లాయి మీద కుట్లు, ఈ జిప్పు కూర్చోబెట్టడం అనేది చాలా నీట్గా ఉండాలి. జిప్పు కూర్చోబెట్టడం కూడా నీట్గా ఉండాలి. ఇలా ఉండాలి, చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. ఇలా చూడండి, ఫిల్టులు చిప్పు మీద కుట్టు వచ్చేసి చాలా నీట్గా రౌండ్గా, చాలా లెవెల్గా, ఒకే లెవెల్గా, ఎక్కడ తేడా ఉండకూడదు. కుట్టు కూడా నీట్గా ఉండాలి. స్టిచ్చింగ్ కూడా ఫినిషింగ్ వర్క్ రావాలి. జాయింట్లు తగిలించేటప్పుడు చాలా నీట్గా ఉండాలి. ఐరన్ చేసినాక ప్యాంటు చాలా నీట్గా కూర్చోవాలి. ఐరన్లోనే మనకంతా అర్థమైపోయింది. చాలా నీట్గా కూర్చోవాలి.